ఆది అంతము అంటూ ఎరుగని ఆత్మజ్ఞానపు దివ్య కాంతిని విశ్వమంతట పంచి ఇచ్చిన విశ్వ చైతన్య స్ఫూర్తి. విశ్వమందలి మానవాళికి, ఎందుకంటే రామతత్వాన్ని చెప్తాకి ఆ ఒక్క సిచ్యువేషన్ లో అక్కడ అందరూ కూడా అంత సజ్జనులు మాత్రమే ఉండేవారు. ఎక్కడో మొత్తానికి ఊరు మొత్తానికి ఎవరో ఇద్దరో ముగ్గురో చెడ్డోళ్ళు ఉండేవారు. ఒక ఊర్లో ఒక 1000 మంది, ఒక గ్రామంలో 1000 మంది జనాభా ఉంటే అక్కడ ఒకళ్ళో ఇద్దరు చెడ్డోళ్ళు ఉండేవారు. కానీ కలియుగం వచ్చేటప్పటికి 80% నెగిటివ్ సైడ్ ఉంటున్నారు, 20% పాజిటివ్ సైడ్ ఉంటున్నారు. ఇక్కడ ఎవడైతే సర్వే అయ్యాడో ఆడు గొప్పవాడు. సత్యయుగంలో అయిపోయామండి మేము, ద్రౌపది కృష్ణుడి కాలంలో చేసామండి, అక్కడ వేరు. అక్కడ సత్యాన్ని కాపాడతాకి చాలా మంది సత్యవంతులు ఉన్నారు అక్కడ. కానీ కలియుగం వచ్చేటప్పుడు కలియుగంలో చాలా ఛాలెంజెస్ ఉంటాయి ఇక్కడ. చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఇప్పుడు తెల్లాలి రైతు మీరు ఏమనుకుంటారంటే, అబ్బా నేను ఎంత మెడిటేషన్ చేస్తున్నా నాకు ఇన్ని ఉంటున్నాయంటే, అసలు మెడిటేషన్ చేస్తేనే ఇన్ని ఉంటున్నాయంటే మెడిటేషన్ చేయకపోతే పరిస్థితి ఏంటి ఆలోచించారు ఎప్పుడన్నా? మనకి మెడిటేషన్ తెలిస్తేనే ఇంత కష్టపడుతున్నాం కదా, అసలు మెడిటేషన్ రాకముందు పరిస్థితి ఏంటో ఆలోచించారా? అంటే ఈ రోజు చాలా మంది పొద్దున్న వెళ్ళిపోయి మన కత్తాల దగ్గర కూర్చుని పత్రి సార్ గురించి అన్ని మాట్లాడినాయి. పత్రి సార్ గురించి ఇప్పుడు దాకా ఏం మాట్లాడదు, ఈ రోజు ఇప్పుడు మాట్లాడుతున్నా. ఎందుకు అంటే ఒక యుగ పురుషుడు, యుగాన్ని మారుస్తాకు వచ్చిన ఒక యుగ పురుషుడు పత్రి సార్. ఎంత ఎలాగంటే, ఎవరండి అసలు ఈ రోజున నేను గంట సేపు ధ్యానం చేస్తాను నన్ను కాపాడవయ్యా అంటే ఆ క్షణాల నుంచి నీవాడు ఎవరున్నారో చెప్పండి. ఒక గంట సేపు ధ్యానం చేస్తానయ్యా నాకేమీ తెలియదు అయ్యా నువ్వు నేర్పించావంటే ఆయన దగ్గరికి వెళ్ళి నేర్పిస్తా కూడా అంత సరౌండింగ్నెస్ లో ఉండి అంత ప్రజెంట్ మైండ్ తో ఉండి గురువు ఎవరున్నారు చెప్పండి. ఈ రోజుకి ఈ క్షణాన్ని కూడా ఏదో రూపాన్న ఎవరికో ఒకరికి మంచి చేస్తున్నాడు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే నేను చెప్పే విషయము, మనం ఏది నేర్చుకోకపోయినా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ధ్యానం మీకు వచ్చా రాదా, మీకు నిజంగా ధ్యానం చేస్తున్నారా, లేకపోతే మనం ఏదో బ్రహ్మల్లో ఉంటున్నాం మనకి యాక్టివేషన్ అనేది, ఇవన్నీ విడిచిపెట్టండి. గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బ్రహ్మ ఋషి సుభాష్ పత్రిజీ పవిత్రంగా తీరాలను దాటిచ్చే జీవే పత్రిజీ. పవిత్రమైన జీవితానికి పరమ పవిత్రంగా మన తీసుకెళ్ళేవాడే పత్రిజీ. ఎంత ఆనంద స్థితో పరమానంద స్థితో నిజంగా చెప్పాలంటే ఒక రోజు కాదు, ఒక గంట కాదు, ఒక సంవత్సరం కూడా సరిపోదు ఆయన గురించి చెప్పాలంటే. ఎలా అయ్యాడు అసలు, ఎలా అయిపోయాడు ఆయన అంత గొప్పవాడు? సామాన్యమైన జీవితమే, ఇంట్లో కూడా పెద్ద ఏమి ఆస్తి పరిస్థితులు లేవు, మామూలు చదువుకుంటున్నాడు. తర్వాత వాళ్ళ తండ్రి గారికి ఒక జాబ్ రాకపోతే, ఆ జాబ్ ప్రమోషన్ రాకపోతే ఆయనకి మైండ్ ఆబ్సెంట్ అవుతే ఆయన ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి క్యారేజ్ తీసుకెళ్తా స్కూల్కి వెళ్ళి వ్యక్తి, మళ్ళీ వాళ్ళ అమ్మను కూడా గుర్తుపట్టలేని స్థితికి వచ్చి వాళ్ళ అమ్మను కూడా చంపేస్తున్న నాన్ని కాపలా కాసిన వ్యక్తి. నేను ఈ చదువు చదవలేను అనుకున్న సూసైడ్ చేసుకుంటాకి ట్యాంక్ బండ్ ఎక్కిన వ్యక్తి. నా వల్ల అసలు ఈ జీవితం కొనసాగించలేనన్న వ్యక్తి ఈరోజు బ్రహ్మ ఋషిగా ఎలా మారిపోయాడు, ఎన్ని రకాలుగా మారాడు. బ్రహ్మఋషుడు మామూలు కాదు, విశ్వామిత్రుడికే 3500 సంవత్సరాలు పట్టినప్పుడు ఈ కలియుగంలో బ్రహ్మఋషి అనిపించుకోవడం అంటే ఎంత. బ్రహ్మఋషి అంటే పత్రిసారి చాలా మంది ఏమనుకుంటారు, బ్రహ్మఋషి అంటే ఆయన పెట్టేసుకున్నారేమో అనుకుంటారు. కానీ కాదు, ఆయనకి వచ్చిన అవార్డ్స్ రివార్డ్స్ ద్వారా మొత్తం వేరే దేశాలు ఇచ్చిన పేరు అది బ్రహ్మఋషి అని. ఆయన పెట్టుకోలేదు, మళ్ళీ తర్వాత వచ్చిన వాళ్ళందరూ వాళ్ళకి అలా పెట్టేసుకున్నారు. కానీ పత్రిసారికి బ్రహ్మఋషి అని చెప్పి చాలా యూనివర్సిటీలకు యాకేసి ఇచ్చినాయి, డాక్టరేట్ ఇచ్చారు ఆయనకి, గిన్నిస్ బుక్ లో ఉన్నాడు. తర్వాత వచ్చి విశ్వకర్మానికి బిరుదు ఉంది, విశ్వకర్మానికి బిరుదు ఉంది. అన్ని బిరుదులు యూనివర్సిటీలకు యాకేసి ఇచ్చినాయి.
వేరే వేరే కంట్రీస్ వాళ్ళు పిలిచిచ్చారు. అసలు ధ్యానం అంటే ఏంటి అంటే బ్రహ్మ ఋషి పత్రేజీ అని చెప్పేసి ఒక స్థాపన మొత్తం ఈ విశ్వానికే తెలియజేసిన మహనీయుడు ఆయన. ఓకే. అయితే ఆయన గురించి నాకు చెప్తాక వేరే వాళ్ళకి ఎంత అర్హత ఉందో తెలియదు కానీ నాకైతే అస్సలు అర్హత లేదు. ఎందుకంటే నాకు కలలేదు, చూడలేదు. కానీ మరి నేను ఎలా చెప్తానంటే నాకు తెలిసింది చెప్తా. నేను చెప్పిన తర్వాత కూడా నేను చెప్పినట్లు తప్పులున్నా సరే మీరు చెప్పొచ్చు, వింటాను. ఎందుకంటే నాకు కూడా తెలియకుండా చెప్తున్న క్లాస్ ఇది. ఏంటి అంటే ఆయన ఫెర్టిలేటర్ జాబ్ చేస్తున్నాడు. ఒక పెళ్లి అయింది, 2 పిల్లలు ఉన్నారు. ఎక్కువ పుస్తకాలు చదివి మహాత్మా గాంధీ పుస్తకాలు చదువుతాం, సర్దార్ వల్లభాయ్ పటేల్ పుస్తకాలు చదువుతాం. ఇవన్నీ చదువుకుంటున్న వ్యక్తి. సంగీతం మీద వాళ్ళ అమ్మగారికి సంగీతం అంటే ఇష్టం అని చెప్పి సంగీతం నేర్చుకున్న వ్యక్తి. బాగా ఎక్కువ పుస్తకాలు చదువుకున్న వ్యక్తి. కాంపిటీషన్ ఎగ్జామ్స్ లో పుస్తకాలు చదివి అన్ని తట్టుకోలేక సూసైడ్ చేసుకుందాం అనుకున్న వ్యక్తి. ఒకేసారి ఎలాగైంది జ్ఞానోదయం? ఒకేసారి మరి ఇలాగెందుకు తిరిగాడు? ఇక్కడ ఏం జరిగింది అంటే పూర్తి గుర్తుపెట్టుకోండి. ఇది ఒక పాయింట్ అర్థం చేసుకుంటే మన జీవితం కూడా మనకు అర్థమైపోతుంది. కీ వర్డ్స్, కీ పాయింట్స్, కీ అవర్స్, కీ డేస్, ఇంపార్టెంట్ డేస్, ఇంపార్టెంట్ పాయింట్స్, ఇంపార్టెంట్ స్ట్రగుల్స్. అది మనకి ఎప్పుడైతే గట్టిగా తగిలినాయో మనలో ఉన్న భగవంతుడు బయటకు వస్తాడు. ఆయనకి ఎలా జరిగినాయి అంటే పుస్తకాలు బాగా చదువుతున్నప్పుడు స్పిరిచువాలిటీ అన్న వర్డ్ ఒకటి కనిపించింది ఆయనకి. ఒకే వర్డ్, స్పిరిచువాలిటీ అనే వర్డ్ కనిపించింది. ఇది అందరిని అడుగుతున్నాడు. ఏ పుస్తకం చదివినా సరే ఆధ్యాత్మిక జీవితం, స్పిరిచువాలిటీ అది ఇదే వస్తుంది. ఇదేంటి ఇది చెయ్యి బాగుంటది అని చెప్పి జస్ట్ ఇలా కూర్చో అని చెప్పిన తర్వాత కూర్చున్న తర్వాత శ్వాసను గమనించుకుంటా కూర్చున్నప్పుడు తనకు తెలియకుండా శ్వాస మీద ధ్యాస మీదకి వెళ్ళిపోయి పూర్తిగా మొత్తం ఇప్పుడు దాకా ఈ క్లాస్ వరకు కూడా విజన్ ఆయనకి తెలిసిపోయింది అప్పటికప్పుడే. మొత్తం ఆయన చుట్టూరు జనం వచ్చేస్తాం, ఆయన బ్రహ్మ ఋషిగా అయిపోతాం, మొత్తం ఈ విశ్వాన్ని మార్చేస్తున్న విజన్ తో సహా వచ్చేసింది ఫస్ట్ సిట్టింగ్ లో. ఓకే. అయితే ఆయన పెట్టిన ఒకే సిట్టింగ్ లో మొత్తం అన్ని విజన్స్ వచ్చేసినప్పుడు షాక్ ఈయనకి. మళ్ళీ ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేసి నువ్వు ఇలా కూర్చోన్నావు అని చెప్పేసి కూర్చున్నా, ఇలా జరిగింది అంటే అది ఎవరికో 10-20 సంవత్సరాలు చేస్తేనే రాదురా, నీకు వచ్చిందంటే నువ్వు దాని గురించి వచ్చావేమో ఒకసారి గమనించు అని చెప్పాడు. అవునా, నిజమా? మరి దీనికి తెలుసుకోవాలంటే ఎలాగా? పుస్తకాలు రాంపాద పుస్తకాలు, ఆ పుస్తకాలు ఏ పుస్తకం దొరికే పుస్తకాలు చదివేసాడు మొత్తం అన్ని కూడా. చదివేస్తున్నాడు బానే ఉంది, జాబులు చేస్తున్నాడు బానే ఉంది, ఎన్ని చేస్తున్నాడు బానే ఉంది. మరి దీనికి మళ్ళీ దీని ఒక సిచ్యువేషన్ ఎలా తెలుసుకోవాలి? అన్ని ప్రయోగాలు చేసుకుంటూ వచ్చాడు. అసలు ఏంటి ఇక్కడ ఇంకో విషయం, ఎప్పుడైతే ఒక పిరమిడ్ కడతాం మొదలు పెట్టిన తర్వాత పిరమిడ్ గురించి తెలుసుకుంటాం. సీక్రెట్ ఆఫ్ పిరమిడ్ ఎనర్జీ అనే పుస్తకం చదివిన తర్వాత పిరమిడ్స్ గురించి తెలుసుకుంటాం. ఆ తర్వాత వచ్చేసి పిరమిడ్స్ ఎత్తి తెలుసుకుంటాం. ఇవన్నీ చేసేటప్పటికి ప్రాక్టీస్ చేశాడు. అసలు ఏంటి ఎనర్జీ, ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది చేసిన తర్వాత ఆయనకి అర్థమైన విషయం ఏంటంటే ఇప్పుడు దాకా ఉన్న వాళ్ళందరూ అబద్ధాలు మాత్రమే చెప్పారు, సత్యం చెప్పేవాడు ఎవడు లేడని తెలిసిపోయింది. అదేంటి అలా అంటున్నారు? సత్యం చెప్పేవాడు లేడని చాలా మంది ఉన్నారు, కానీ నీవే దేవుడు అని చెప్పేవాడు లేడు, నీలోనే దైవత్వం అని చెప్పేవాళ్ళు. నా కాళ్ళు నమస్కారం పెడతావా, నా కూడా వస్తావా, నా కూడా వస్తే నీకు మంచి జరుగుతుంది, లేకపోతే రాదు అని చెప్పేవాళ్ళే కానీ నిజంగా నీలో దైవం ఉన్నవాడు ఎవడో చెప్పలేదు. దాన్ని పట్టుకున్నాడు ఈయన. శ్వాస మీద ధ్యాస ఒకటి, తర్వాత జీవహింస చేయకూడదు, పూర్తిగా శాకాహారంలోకి రావాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే గొప్ప గుణాలు నేర్పించాడు ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ. ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టండి, ఎక్కడన్నా క్లాసులు చెప్పగానే ఫస్ట్ మీరు భోజనం పెడతాం నేర్చుకోండి, ఇదే చెప్పాడు ఆయన. చాలా మంది మనం నిజంగా కూడా నాకు కూడా తెలియదు ఏంటంటే ఒక ఫంక్షన్ ఎలా చేయాలి, భోజనం ఎలా పెట్టాలి తెలియదు. కానీ ఇప్పుడు వచ్చేసి అలవాటు అయిపోయింది. 100 మందికి 200 మంది పర్వాలేదు, దాని పెద్ద విషయం ఉందో. ఒక గంట ముందు ఒక రోజులో ముందు రోజు మన సామాన్లన్నీ తెచ్చేస్తే ఆ రోజు కష్టపడితే భోజనాలు 200 మందికి 300 మందికైనా పెట్టేచ్చు అన్న స్థితికి వచ్చాను నేను ఇప్పుడే. అంటే ఇక్కడ ఏంటి అంటే నేను చెప్పేది మంచి విషయాలు మనకు నేర్పించాడు ఆయన.
ఆ తర్వాత ఇంకోటి ఏం చేసాడు అంటే ఎవరి శక్తి వాడికి తెలియజేశాడు. గురువు అన్న వాళ్ళు ఏం చేస్తారు? భౌతిక గురువులు అందరూ కూడా నువ్వు నా కాళ్ళు పట్టుకో, నువ్వు నా దగ్గర ఉండు, నీకు శక్తిపాతం ఇస్తాను, లేకపోతే నీ చైతన్యాన్ని మారుస్తాను, నీ తలుడే ఓపెన్ చేస్తా, లేకపోతే కొండల్ని రేజ్ చేస్తా అని చెప్తారు. ఇప్పుడు కూడా చేసేవాళ్ళు ఉన్నారు చాలా. ఇందాక మేడం కూడా అది చెప్తున్నారు, పత్రి మేడం కూడా అది చెప్తున్నారు. ఇప్పుడు కూడా చేసేవాళ్ళు ఉన్నారు. కానీ అసలు విషయం ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఆత్మజ్ఞానం అన్నది ఎవరు చెప్పినా ఎవరికి రాదు. గుర్తుపెట్టుకోండి, ఆత్మజ్ఞానం అన్నది మీకు ఎవరైనా చెప్తాను అన్నాడంటే ఆడు మీరు భ్రమలో పెడుతున్నట్టే. నేను చాలా క్లాసులు చెప్తాను, ఆత్మజ్ఞానం చెప్పేవాడు ఎవడు లేడు. ఎలా చెయ్యాలో ఒక రూట్ అనాలిసిస్ మాత్రమే చెప్తాడు, దాన్ని ప్రాక్టీస్ చేయాల్సింది మనమే. అందుకే శ్వాసే మన గురువు అని చెప్పాడు. శ్వాస ద్వారానే ఎందుకు వెళ్ళమని చెప్పాడు పత్రి సారు? శ్వాస ద్వారానే ఎందుకు వెళ్ళమన్నాడంటే మనం పుట్టినప్పటి నుంచి శ్వాస ఒకటే ఉంది కాబట్టి దాన్ని పట్టుకుని వెళ్ళమని చెప్పాడు. నో కామెంట్ నో జడ్జిమెంట్ అని ఎందుకు చెప్పాడు పత్రి సారు? నో కామెంట్ నో జడ్జిమెంట్ అంటే గతంలో అన్ని మనం చేసి ఉన్నాము. ఫస్ట్ నాకు అర్థమైంది కాదు, ఏంటి పత్రి సార్ అన్న ఆయన నో కామెంట్ నో జడ్జిమెంట్, ఆ చిన్న వర్డ్ కదా అది, పెద్ద విషయం ఉంది అందులో అనుకునేవాడు. కానీ తర్వాత తర్వాత దాని ఒక పరమార్థం తెలిసాక అర్థమైపోయింది. అయ్యి బాబు నీకు నమస్కారం అయ్యా, ఏందయ్యా అది అనుకున్నా. అంటే నో కామెంట్ నో జడ్జిమెంట్ అని ఎవరిని అనకూడదు. మనం ఏమనుకుంటున్నాం అంటే మీరు ఎవరన్నా మాట్లాడితే నేనేం మాట్లాడకూడదు, జడ్జిమెంట్ ఇవ్వకూడదు అని అనుకుంటున్నాం. ఆ ఒక్క వర్డ్ లో నో కామెంట్ నో జడ్జిమెంట్ ఎక్కడ వరకు ఇన్నర్ లో కూడా జడ్జిమెంట్ చేయొద్దని చెప్పాడు ఆయన. ఇన్నర్ లో కూడా చేయొద్దు. ఇప్పుడు ఆవిడ ఒక కలర్ డ్రెస్ వేసుకొచ్చారు, మనకి నచ్చలేదు, ఇన్నర్ లో కూడా తీసుకురావద్దు. ఆవిడ డ్రెస్ ఆవిడ ఇష్టం, ఈవిడ శారీ ఈవిడ ఇష్టం, ఈయన డ్రెస్ ఈయన ఇష్టం, ఎవడి ఇష్టం వాడిదే. మీరెందుకు కలర్ చేసుకుంటున్నారు? ఒకళ్ళు భోజనం పెట్టారు, అది బాగాలేదు ఇది అసలు ఈ రోజు భోజనం పెడితే గొప్ప విషయం. ఉప్పు వేయలేదండి, ఉప్పు వేస్తే మీకు అసలు ఆ భోజనం పెట్టి ఆలోచన అక్కడికి వచ్చింది, దానికి నమస్కారం పెట్టాలి ఫస్ట్ మనం. ధ్యానం చేస్తాను వచ్చాడు, పిరమిడ్ లో కూర్చున్నాడు, ఆడికి మనం చెప్తాక మనకు బాధ ఏంటి? అసలు ధ్యానం చేస్తాక రావటం ఉన్నవాడు గొప్ప. ఫస్ట్ చాలా మంది గొప్ప విషయం ఏంటంటే నన్ను చాలా మంది పిలుస్తారు క్లాస్కి వెళ్ళినప్పుడు, నాకు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు అనుకుంటారు అబ్బా ఎంత కష్టపడి వచ్చారు గణేష్, కష్టపడి వస్తాం కదా. అక్కడ దగ్గర దగ్గర మామూలుగా చెప్పాలంటే పిరమిడ్కి రావాలంటే ఒకళ్ళు ఇద్దరు వస్తారు, కానీ అక్కడ 100 మందిని పిలిచి కూర్చోబెట్టి మనం కూర్చోబెట్టి 100 మందికి ఒకేసారి చెప్పమన్నారంటే 100 మంది పుణ్యాన్ని ఇస్తాకి వాళ్ళ క్లాస్ ఎవరైతే అరేంజ్ చేశారో వాళ్ళు మనకు అవకాశం ఇస్తున్నారు. గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా ఈ టైప్ లో ఆలోచించండి. ఎప్పుడు కూడా మిమ్మల్ని ఎవరన్నా క్లాస్ చెప్పమన్నారంటే మీ యొక్క జన్మ ధన్యమైపోయినట్టే. గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా సరే. ఆఖరి మీ జూమ్ సెషన్ లో క్లాస్ చెప్పినా సరే జన్మ ధన్యమైపోయినట్టు. ఎందుకు చెప్తున్నానంటే ఒక వర్డ్ మన నోట్లోంచి రావాలంటే ఒక 10 మంది వింటున్నారంటే వాళ్ళందరి యొక్క ఎనర్జీతో మనం ఎదుగుతాం అన్నది సత్యం. వాళ్ళొక్క మన దగ్గర నుంచి వర్డ్స్ కూడా అప్పుడు మారిపోతాయి. ఎంత మారిపోతాయి అంటే మనకు తెలియకుండా మనలో ఉన్న బ్రహ్మత్వం బయటకు వస్తుంది. నో కామెంట్ నో జడ్జ్మెంట్ చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన మ్యాటర్. ఏంటంటే లోన ఇన్నర్ లో కూడా జడ్జిమెంట్ చేయొద్దు, ఇన్నర్ లో కూడా ఆలోచించొద్దు. ఎవరు కాళ్ళు నమస్కారం పెట్టద్దు అన్నాడు, ఎస్ నిజమే. మన స్థితి నేను నాకన్నా వయసులో పెద్దోడని చెప్పి వెళ్తున్నాను, వాడు కాళ్ళు నమస్కారం పెడుతున్నా. కానీ నాలో ఉన్న పరమాత్ముడు ఇంకా సృష్టిలో అందరికన్నా గొప్పవాడు కదా, ఆడికి ముందుకు తల ఉంచాలని చెప్పాడు ఆయన. దేవుని ఆకారాలు అలా లేవురా, దండం పెట్టకంటారా అని చెప్పాడు. దండం పెట్టద్దు, స్నేహం చేయమని చెప్పాడు. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని చెప్పాడు. ఎప్పుడైతే స్నేహతత్వం మాత్రమే ఉంది. ఎంత స్నేహతత్వం ఉందంటే ఇక్కడ, ఎందుకంటే మరి రిలేషన్స్ ఉన్నాయి కదండి, భార్య భర్త. ఎస్, ఈ జన్మ వరకే భార్య, ఈ జన్మ వరకే భర్త, ఈ జన్మ వరకే కొడుకు. నువ్వు దేని కోసం నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు ఇక్కడ. ఒక్కసారి ఆలోచించండి, మనం రోజు ఎవరిని మోసం చేస్తున్నామో ఆలోచించుకోండి. మనమే మోసం చేసుకుంటున్నాం. ఏంటి అంటే ఈ బంధం శాశ్వతము, వీళ్ళకి అనుకూలంగా ఉండాలి, వీళ్ళ గురించే మనం బతకాలి, వీళ్ళ గురించే ధ్యానం చేయాలి, వీళ్ళు చెప్తే ధ్యానం చేయాలి లేకపోతే మానేవాలి, లేకపోతే వీళ్ళు చెప్తే అది కట్టుకోవాలి ఇది కట్టుకోవాలి ఇది తినాలి అది తినాలి. వీళ్ళందరి గురించి ఆలోచిస్తున్నావు, నీ గురించి నువ్వు ఎప్పుడు ఆలోచిస్తావు? ఎందుకు తిట్టకూడదు చెప్పాడు. ఎందుకు తిట్టకూడదు అంటే గతంలో మనం అన్ని చేసే ఉన్నాము, ఈ రోజు మనం తాకుండా ఉన్నాం అంటే మనం గొప్ప.
తాగి తాగి విరక్తి పుట్టాం కాబట్టి ఇక్కడ ఉన్నాం. ఇక్కడ ఇప్పుడు మనం ఏంది ఇప్పుడు అన్ని మంచి కర్మలు చేస్తున్నాం అంటే దుర్మార్గాలు చేసి వచ్చేసాం కాబట్టి ఇప్పుడు మంచి కర్మలు చేస్తున్నాం. అందుకే నో కామెంట్, నో జడ్జిమెంట్. మీకు కుదిరితే అక్కడ ఉన్న సిచ్యువేషన్ మార్చి శక్తి ఉన్నప్పుడు మాత్రం మాట్లాడండి. అది కూడా ఎవరికి చెప్పండి, వాడికి చెప్పండి, తప్పు చేసేవాడికి డైరెక్ట్ చెప్పండి, బాబు నువ్వు ఈ తప్పు చేస్తున్నావు మారతావా లేదా. వేరే వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, పూర్తిగా శాకాహారం. ఎందుకు శాకాహారం రావాలి? ఫస్ట్ మన శరీరం సిస్టమ్ పక్కన పెట్టండి. శరీరము ఆ 8 గంటలకి అరుగుద్ది, 4 గంటలకి జీర్ణాహారం మారుతా, అవన్నీ కాదు. అసలు ఎందుకు చేయకూడదు? శాకాహారం ఎందుకు తినాలి అంటే, పూర్తిగా మీకు శరీర ధర్మం గురించి పక్కన పెట్టండి. పత్రి సార్ చెప్పిన కాన్సెప్ట్ ఏంటి, శాకాహారం ఎందుకు తినాలంటే, గతంలో ఎన్నో చేసి ఉన్నాం మన తప్పులు. ఆ తప్పుల వల్ల, కర్మ సిద్ధాంతం వల్ల ఇంకా అటాక్లు ఎక్కువ జరుగుతున్నాయి మనకి. ఇవన్నీ మనం స్టాప్ చేయాలంటే కొంచెంలో కొంచెం అయినా శాకాహారంలోకి వచ్చటం వల్ల మూగ జీవాలు ప్రాణంతో ఉంటాయి. ఆ శాపాలు మనకు తగలకుండా ఉంటాయి ఫస్ట్. దాని గురించి చెప్పాడు శాకాహారం. అంతేగాని మన సిస్టమ్ పాడైపోతుంది, శాకాహారం తినండి మాంసాహారం తినకండి అది కాదు. కొన్ని జీవులు చనిపోతున్నాయి మన వల్ల. ఆ కర్మలు కూడా మనం తీసుకుంటున్నాము. అది తీసుకుని మళ్ళీ ఎలా తీసుకున్నాం, మన ఆహారంలోకి తీసుకుంటున్నాము. ఉదాహరణకి చెప్పాలి అంటే, చనిపోయిన వాళ్ళు అందరిని ఎక్కడ పెడతారు? శ్మశానాల్లో పెడతారు. మరి చనిపోయిన జీవులను ఎక్కడ పెడుతున్నాం మనం? మన కడుపులో పెడుతున్నాం. అంటే మన కడుపు దేవాలయమా శ్మశానమా? ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, వేరే జీవిని చంపే హక్కు నీకు లేదు. ఎందుకు అంటే 1,84,000 జీవరాశుల్లో ఒక జీవరాశిగా నువ్వు వచ్చావు ఇక్కడికి. అందు గురించి చంపొద్దని చెప్పాడు. అందరిని మాస్టర్ ఎందుకు అయిపోమన్నాడు అసలు? ఈ రోజు క్లాస్ చెప్తే నువ్వే మాస్టర్ ఎందుకు చెప్పాడు? టైం లేదు ఇక్కడ. ఆయన ప్రణాళిక ఆయనకు తెలుసు. నేను ఉండను ఇక్కడ, నేను కొంతకాలమే ఉంటాను, నేను ఇది చేసి వెళ్ళిపోతానని చెప్పాడు. అంటే గురువును కూడా అవన్నీ చూపించలేదు. ఆయనకి 2 ఆడపిల్లలు ఉన్నారని మీరు అనుకుంటున్నారు. ఇద్దరు కాదు, ఈ రోజు క్లాస్ ఇనేవాళ్ళు కాదు, కొన్ని కోట్ల మంది ఉన్నారు పిల్లలు ఆయనకి. ఎవరు ఆయన పిల్లలు? ఆయన ధ్యానం చేసే ప్రతి ఒక్కడు వాళ్ళ పిల్లలే. ఆయన ధ్యానాన్ని ముందుకు తీసుకెళ్ళే ప్రతి ఒక్కళ్ళు ఆయన పిల్లలే. అది ఆ స్థితిలో ఆలోచించండి. ఎవ్వరిని నమ్మక్కర్లేదు. ఈ సృష్టిలో ఎవ్వరిని నమ్మక్కర్లేదు. ఒక్కళ్ళు మాత్రం నమ్మండి, పత్రిజీని నమ్మండి అంతే. మీకు ఏమైనా సిచ్యువేషన్ వచ్చిందంటే డైరెక్ట్ బాబు నీకే చెప్తున్నా, సంబంధం లేదని చెప్పండి. ధ్యానం మాత్రం చేయండి. అసలు ఎవడు అక్కలేదు, ఏ క్లాస్ అక్కర్లేదు, మీకు ఏ మెడిటేషన్ అక్కర్లేదు, ఎవరు అక్కర్లేదు. జస్ట్ పత్రిజీ. అసలు వాడికి భాష రాకపోయినా పర్వాలేదు, పత్రిజీ అంటే వస్తే చాలు వాడు ధన్యం అయిపోయినట్టు. ఎందుకు అంటే ఇక్కడ విషయం ఏంటంటే, ఈ అనంతకోటి విశ్వంతో కలిసిపోయాడు ఆయన ఇప్పుడు. నేను అడిగా, దగ్గర దగ్గర ఒక 7 నెలల క్రితం నాకు మెసేజ్ వచ్చింది. ఏమన్నా అవసరం అయితే బాగా అవసరం ఉన్నప్పుడు మాత్రమే పిల్లరు నన్ను, లేకపోతే రాను రా అన్నారు. అదేంటి పొద్దున్నే సాయంత్రం దాకా నేను పిలుస్తూనే ఉంటాను, మీరు ఎందుకు రారు అన్నారు. నేను కాదు రాను రా అన్నారు. ఏంటంటే పూర్తిగా విశ్వంతో కలిసిపోతున్నాను. విశ్వసిద్ధ అయిపోయాడు ఇప్పుడు ఆయన. విశ్వసిద్ధ అయిపోయాడు ఆయన. యూనివర్స్ తో కలిసిపోయాడు ఆయన. అందుకే ప్రతి అణువులోను పరమాణువులోను భగవంతుడు ఉన్నారు. ఎంత సత్యమో ఈ రోజు. బ్రహ్మ ఋషి సుభాష్ పత్రిజీ కూడా ఉన్నది నిజమే. పట్టించుకోడు ఆయన ఏ విషయాన్ని. ఆయన పట్టించుకునేది ఏంటంటే, స్వచ్ఛంగా ఎవరైతే ధ్యానం చేస్తున్నారో వాళ్ళే ఆయన కుటుంబంగా పట్టించుకుంటారు. పత్రి సార్ వల్ల చాలా మంది అంటారు, పత్రి సార్ ఎప్పుడు పట్టించుకోలేదండి, మాకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు నేను చెప్తున్నా పత్రి సార్ నాకు 4 సంవత్సరాల నుంచి చనిపోయి, 3వ సంవత్సరం 4వ సంవత్సరం వచ్చి, 4 సంవత్సరాల నుంచి ఆయన చనిపోయిన తర్వాత నేను మెడిటేషన్లోకి వచ్చా. 2 నెలల ముందు వచ్చా. నేను చెప్తున్నా, మీకు తెలియని పత్రి సార్ నాకు తెలుసు, మీ అందరికీ తెలియని పత్రి సార్ నాకు తెలుసు. ఎవరికైనా కష్టం వస్తే వాడికి ఫోన్ చేసి మాట్లాడరా అని చెప్తాడు పత్రి సార్, తెలుసా మీకు? వాడు కష్టంలో ఉన్నాడు రా, తీసుకురారా బయట. నాకేం తెలుసు, నువ్వు ఫోన్ చేయడికి. వాళ్ళకి అవతల నిజంగా కష్టం అవుతాయి, గణేష్ ఫోన్ చేయమ్మా.
ఎంత చేంజ్ అంటే చూడండి. ఎందుకు అంటే ఇది ఇక్కడ ఉన్నంతసేపు కూడా మరి ఎన్ని ఎందుకు చేయలేదు? ఆయన కాపాడతాలు గాని, లేకపోతే అందరిని మామూలుగా తెలియకుండా కాపాడాడు గాని, నేను కాపాడుతానని చెప్పకుండా ఎందుకు చేయలేదంటే, మళ్ళీ ఈ భ్రమలో తీసుకెళ్తే ఏమవుతుంది? ధ్యానం చేయరీళ్ళు. పత్రి సార్ కాపాడుతున్నాడు కదా అని లెక్కలో ఉంటారు. పత్రి సార్ ఇలా అనగానే మీ జబ్బులు తగ్గిపోయినాయనుకో, పత్రి సార్ దగ్గరికెళ్లి ఇలా కూర్చుంటారు గానీ జనం ఎవడు చెప్తాడు? పత్రి సార్ ఇలా మాయమైపోయి, "ఒరేయ్! నేను మాయమైపోయి నీ ఇంటికొచ్చేసానురా. ఇదిగో ఈ బూది రాసుకోండి" అంటే, ఆ ఈ బూది అటు తిరుగుతారు గానీ పత్రి సార్‌ని ఎవడు పట్టుకుంటాడు? డబ్బులు అడగగానే ఒక రూ. 1,00,000 తీసుకొచ్చి పత్రి సార్ మీకు ఇచ్చాడనుకోండి. పత్రి సార్ రా నాకు డబ్బులు కావాలి. పత్రి సార్ ఇదే ఇప్పుడు దేవుడిని చేసిందే మళ్ళీ పత్రి సార్ కూడా చేస్తారు. అందుకే ఎవరికీ మాయలు చూపించలేదు. పత్రి సార్ దగ్గర ఉన్నంత శక్తి ఎవరి దగ్గర లేదు. ఈ రోజు నుంచి చెప్తున్నాం. ఎందుకు లేదో కూడా చెప్పేస్తాను. ఎందుకు ఇంత అలాగా చెప్తున్నానంటే విషయం ఏంటంటే, ఈ రోజు ధ్యానం చేసే వాళ్ళు ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకొని ఈ రోజు పత్రి సార్ దగ్గర శ్వాస మీద ధ్యానం చేసే ప్రతి ఒక్కడు కూడా ఆయనకి ఫస్ట్ 2% వాడికెళ్ళిపోతది పత్రి సార్‌కి. మీరు ఎప్పుడు కూర్చొని ధ్యానం చేసినా 2% ఎనర్జీ పత్రి సార్‌కెళ్తది. తర్వాత 2% ఎవరికెళ్తదంటే, ఇక్కడ ఎవరైతే కూర్చోబెట్టి మాస్టర్ చెప్తున్నాడో, ధ్యానం చేపిస్తున్నాడో వాడికి 2% ఎళ్తది. మళ్ళీ 1% ఎవరైతే ఈ క్లాస్ ఎవరైతే హోస్ట్ చేస్తున్నారో వాళ్ళకెళ్తది. ఎక్కడైనా క్లాస్ పెట్టిచ్చారా? 2% పత్రి సార్‌కి క్లాస్ పెట్టించినోళ్ళు 2% అక్కడికొచ్చిన మాస్టర్‌కి 1%. మీరు కొత్తగా ధ్యానంలోకి ఎవరినైనా తీసుకొచ్చారా? ఆళ్ళ దగ్గర నుంచి కూడా ప్రతిసారి 2% పత్రి సార్‌కెళ్తే 2% మీకే వస్తది. మిగిలిన తర్వాత వాళ్ళకెళ్తది ఎనర్జీ. ఈరోజు అర్థమైందా? నాకింత ఎనర్జీ వత్తకి కారణం ఏంటో తెలుసా? నేను పెట్టించిన క్లాసులు అటువంటియి. నేను చెప్పి ఇంతమందికి ధ్యానం చెప్తున్నాను గాబట్టే నేను మీ యొక్క జ్ఞానాన్ని కూడా నేను తీసుకుంటున్నాను. పత్రి సార్‌కి ఫస్ట్ వాటా ఎళ్తది. సెకండ్ వాటా నాకే వస్తది. జ్యోతి తెలుగే రాదు. తెలుగు ఎలా మాట్లాడుతుంది? జ్యోతికి 1% వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఎనర్జీ ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ట్రాన్స్‌లో ఉండొద్దు. మాయలోకెళ్ళొద్దు. రియాలిటీలోకి రండి. ధ్యానం చేసుకోండి. 2 అవర్స్ చేసుకుంటారా? 3 అవర్స్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలో ఆలోచించండి. పత్రి సార్ చెప్పేసాడు. మొత్తం కంటెంట్ అంతా ఇచ్చేసాడు. మనం ఏం చేస్తున్నాం? మన ద్వారా ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ ఓపెన్ స్టేట్మెంట్ ఏంటి అంటే, మీరు ఎంత ధ్యానం చేస్తారో తెలీదు గానీ, మీ దగ్గరకొచ్చినోళ్ళకి మాత్రం శ్వాస మీద ధ్యాస పక్కాగా నేర్పించండి. పర్ఫెక్ట్‌గా ధ్యానం మీరు చేయకపోయినా పర్వాలేదు. వచ్చినోళ్ళకి బాగా నేర్పించండి. అదేండి మేము చేయకపోతే ఎలా చెప్తారు? వాడికి సరిగ్గా నేర్పించండి. మీ ధ్యానం కూడా సెట్ అయిపోతది. మీకేం తెలియకపోయినా పర్వాలేదు. ఓన్లీ పత్రి సార్ తెలిస్తే చాలు. పత్రి సార్ నాకేం తెలీదు. సడెన్‌గా అయిపోయినంత పత్రి సార్ నాకేం తెలీదు. ఈళ్ళెవరో వచ్చారు ధ్యానం చెప్పమన్నారు. ఏం చెప్పాలి? ఆయనే వచ్చి చెప్పుకుంటాడు.